నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం. ఈ కాలంలో సేవ కొరకు దేవుడు మనుషులను పిలుస్తాడా? ఈ కాలంలో దేవుడు సేవ కొరకు పిలుస్తాడా అన్నది ఈరోజు పాఠం. ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుంది అంటే, దేవుని సేవ చేద్దాము అనుకుని సంఘాల్లో ఉన్నవారు ఆసక్తి కలిగి, వాక్యం అంటే, దేవుడు అంటే ప్రేమ కలిగి ఉన్నవారు దేవుని సేవ చేయాలి, దేవుని పనిని నేను కూడా జరిగించాలి, ఈ భూమి మీద దేవుణ్ణి నేను కూడా మహిమపరచాలి అనుకుని సంఘాలలో ఉన్న చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళి చెబుతుంటారు, అయ్యా పాస్టర్ గారు నేను ఇలా సేవ చేయాలనుకుంటున్నానంటే, మొట్టమొదట వాళ్ళు చెప్పే సమాధానం, దేవుడు నిన్ను పిలిచాడా? వాళ్ళు అడిగే ప్రశ్న, దేవుడు నిన్ను పిలిచాడా అనేసరికి దేవుడు పిలవడం ఏంటి అని ఈ విశ్వాస ఆలోచనలో ఉండిపోతాడు. ఎలా పిలుస్తాడు అంటే, అప్పుడు సేవకుడు ఏం చెప్తారంటే, దర్శనం ద్వారా పిలుస్తాడు. నువ్వు ఒక నెల రోజులు లేదా ఒక 50 రోజులు ఒక గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నిన్ను కుమారుడా నా సేవకురా అని నిన్ను పిలిచాడు అనుకో, అప్పుడు మాత్రమే నువ్వు సేవ చేయాలి తప్ప, నీకు ఆసక్తి ఉంది కాబట్టి, దేవుడు ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని సేవ చేయాలని నువ్వు వస్తే నీ సేవ వర్ధిల్లదు అని ఒక ఆటంకాన్ని ఏర్పాటు చేసి విడిచిపెడతాడు. వెంటనే ఈ విశ్వాసికి అంత అవగాహన ఉండదు కనుక నిజమేనేమో అని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తాడు. చివరికి దేవుని పిలుపు వినబడలేదని సేవకు నేను పనికిరానేమో, నేను సేవ చేయకూడదేమో, దేవుడు నన్ను పిల్లలేదంటే దేవుని ఏర్పాట్లో నేను లేనేమో అనుకొని తిరిగి విశ్వాసగానే ఉండిపోతాడు. మరి ఈ సేవకులు చెబుతున్న ఈ మాట ఎక్కడ నుంచి తీసుకున్నారు అంటే, బైబిల్లోనే పాత నిబంధనలో మోషే గారిని, దావీదు గారిని, సౌలు గారిని, ఇలా భక్తుల్ని దేవుడు తన మాటల చేత పిలుస్తాడు, నువ్వు నా సేవ జరిగించాలి. మోషే గారిని పొదల్లో అగ్ని మండుతున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై పిలుస్తాడు కదా, నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించాలి. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, నేను మాటమాంద్యం గలవాడును అంటే, అహరోను నీకు తోడిస్తాను, సూచక్రియను నువ్వు చేస్తావు అంటే మోషే గారి సేవకు వెళ్తాడు. అంటే ఇగో మోషేని దేవుడు ఎలా అయితే పిలిచాడో, నేటి వ్యక్తులుగా బ్రతుకుతున్న మనం ఆయన పని చేయాలంటే కూడా దేవుడు పిలవాలి, దర్శనం ద్వారానైనా సేవకుల ద్వారా. ఇప్పుడు ఎలా అయితే మోషే గారిని సేవకు దేవుడు పిలిచాడో, అలా పిలిస్తేనే నువ్వు దేవుని సేవ చేయాలి అని చెప్తారు. మరి నేడు కూడా అలాగనే దేవుడు పిలుస్తున్నాడా? అందుకోసమే మనం బైబిల్ చదివేటప్పుడు 2 విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. మనం చెబుతున్న విషయం ఏ నిబంధనకి సంబంధించింది? పాత నిబంధనలు దేవుడు అలా పిలిచేవాడు. మరి క్రొత్త నిబంధనలు ఎలా పిలిచాడు? మనం ఏ యొక్క నిబంధనలో అండర్ కింద ఉంటామంటే, క్రొత్త నిబంధన దాని కింద మనం ఉన్నాం. పాత నిబంధనలో లేమన్న సంగతి మనకు అర్థం కావాలి. మరి పాత నిబంధనలో మోషే గారిని పిలిచాడు, ఇదిగో దేవుడు నన్ను కూడా పిలిచాడని నువ్వు అంటే, మోషే గారు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, మరి నువ్వు చేయగలవా? మోషే గారు 10 సూచక్రియలు చేశాడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో, మరి మనం కూడా చేయగలమా? మళ్ళీ ఇంకొక మాట చెప్తాడు, దేవుడు నీకు సేవకు పిలిస్తే ఏ ఊరు పిలిచాడో కూడా చెప్తాడు. చాలామంది ఆ ఊరెళ్ళి, ఇదిగో దేవుడు నన్ను ఇక్కడ పంపించాడండి, నాకు ఈ ఊరు దేవుడు చూపించాడు అని చెప్తారు. మీరు వినే ఉంటారు, విన్నారా? నేను అంటాను, పక్క ఊర్లు లేదా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఊర్లే దేవుడు ఎందుకు పిలుస్తాడు? పట్టణాలే ఎందుకు పిలుస్తాడు? వేరే దేశం ఎందుకు పిలడు? గ్రామాలు పట్టణాలేనా? పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ దేవుడు పిల్లడా? అమెరికా ఉంది, అమెరికాకు పిల్లడా? పిలిచినా వీళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే దానికి వీసా పాస్పోర్ట్ ఉండాలి, వాళ్ళు రానివ్వాలి. అంటే వీరు మనస్సు పుడితే అక్కడ చెప్పి ఎవరి పేరు చెప్తారంటే దేవుని పేరు చెప్తారు.
ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచాడని నువ్వు విశ్వాసాల దగ్గరకో లేకపోతే ఆ ఊరికి వెళ్ళో చెబుతున్నావు కదా. నీకు పిలిచి నువ్వు ఆ ఊరు వెళ్ళు అని చెప్పిన దేవుడు ఆ ఊర్లో ఉన్న విశ్వాసులకి ఇదిగో ఒక పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన మీరు స్వీకరించండి అని వీళ్ళకి చెప్పడా? చెప్పాడు ఎప్పుడైనా? అలాగ అడిగారా పోనీ విశ్వాసులు ఎవరైనా? సేవకుడికి ఏదైనా అవసరం ఉందనుకోండి, ఏం చెప్తారో తెలుసా? సేవకుడు వెళ్ళి ఏదో ఒక ఊర్లో ఒక క్రిస్టియన్ కలుస్తాడు. వెళ్ళి, అయ్యా దేవుడు నాకు రాత్రి దర్శనములో మీ ఊరు నిన్ను చూపించాడు, మీరు నా కోసం సేవ కోసం ఒక బైక్ కొనిసిస్తారు అని చెప్పాడు అని అన్నప్పుడు విశ్వాసులు ఏం చేస్తారు? వెంటనే బైక్ అయినా లేకపోతే మీ ఊర్లో సేవ అని చెప్పినప్పుడు వెంటనే గ్రుడ్డుగా నమ్మేస్తారు. నమ్మేసి అవునా అయ్యగారు రండి రండి అని ఆహ్వానం పలుకుతారు. కొంచెం తెలివి ఉండి వాక్యాన్ని ఆలోచించేవాడైతే, మరి నీకు చెప్పిన దేవుడు నాకు కూడా రాత్రి కనిపించి చెప్పాలి కదా. ఏమని? ఒక సేవకుడు వస్తున్నాడు, నేనే పంపిస్తున్నాను ఆయన్ని, మీరు ఆయన కోసం ఇది చేయాలి అని చెప్పాలి కదా. మరి నాకు చెప్పలేదు ఎందుకు అని ఏ విశ్వాసాన్ని అడుగుతాడా? అడగడు. పేతురు గారు రైట్, కొర్నేలు దగ్గరికి పేతురు గారు వెళ్తారు. కొర్నేలుకి చెప్తాడు ఒక సేవకుడు వస్తున్నాడని, సేవకుడిని పంపిస్తానని. అవతల పేతురు గారికి కూడా ఇదిగో కొర్నేలు దగ్గర నువ్వు వెళ్ళాలని చెప్తాడు. అంటే దేవుడు ఒకళ్ళు చెబితే ఇద్దరికి చెప్తాడు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. నేడు సరే, దేవుడు పిలుస్తాడా? నేటి కాలంలో పాత నిబంధనలో ఎలాగైతే పిలిచాడో అలాగే పిలుస్తాడా? ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు, మిమ్మును పిలుస్తాడు అని ఉందా? మిమ్మును పిలిచిన దేవుడు అని ఉందా? పిలిచిన అంటే పిలిచేశాడానా, ఇంకా వెయిట్ చేయాలనా, ఎదురు చూడాలనా? దేవుడేమో నిన్ను నేను పిలిచాను అని చెప్తున్నాడు. ఈరోజు సేవకులేమో పిలుస్తాడు ఎదురు చూడు అంటున్నారు. దేవుడేమో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, సహవాసానికి మిమ్మల్ని పిలిచాను అని దేవుడు చెప్తున్నాడు. పిలిచాను అనేది పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయింది ఆల్రెడీ. అంటే దేవుడు మనల్ని పిలిచేశాడు సేవకే. మరి ఈరోజు ఏంటి, సేవకులు ఇంకా పిలవలేదు ఎదురు చూడమంటున్నారు. ఎవరు చెప్పేది నమ్మాలి? దేవుడు చెప్పింది నమ్మాలా, సేవకులు చెప్పింది నమ్మాలా? ఆయన గురించి పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. ఆయన అబద్ధాలు ఆడడం, ఒక మాట చెప్పి ఇంకొక మాట అలా చేయడం కదా. బైబిల్లో రాయబడిన అనేక సందర్భాలు మీ ముందు పెడతాను. ఇప్పుడు ప్రతి మాటలో ఆయన పిలిచినట్లుగే ఉంటుంది తప్ప ఒక్క రెఫరెన్స్లో కూడా మిమ్మల్ని పిలుస్తాడు ఎదురు చూడండి అని ఒక్క మాట ఉండదు. మరి బైబిల్లో లేని మాట సేవకుల నోట ఎందుకు వస్తుంది ఇప్పుడు? అంటే లేఖనాల పరిశోధన చేయకపోవడమే దీనికి కారణం. అంటే మిమ్మల్ని పిలిచేశాడా దేవుడు? పిలిచేశాడు. పిలిచాడండి, సంఘంలోనికి పిలిచాడు, సేవకు కాదు అంటారేమో. అలా కూడా అంటారు కదండి. పిలిచాడు, ఓకే, ఎక్కడికి పిలిచాడు? సహవాసంలోనికి పిలిచాడు తప్ప సేవ చేయాలంటే మళ్ళీ వేరొక పిలుపు ఉండాలి అని చెప్తారండి కొంతమంది. అవునా కదా? ఖచ్చితంగా. ఉదాహరణ మీకు అర్థం అవడానికి, మీ ఇంటికి పెళ్ళికి ఒక కార్డు తీసుకుని వచ్చారనుకోండి, అందులో మీ ఫ్యామిలీ అందరు రావాలి అని రాసి ఇచ్చారనుకోండి. ఫ్యామిలీ అందరు రావాలని ఇచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా పెళ్ళలేదు, నా పేరు పెట్టి పెళ్ళలేదు, నా కార్డు ఇవ్వలేదు కాబట్టి నేను రాను అంటావా? కుటుంబంలో నేను ఒకటిని కనుక ఖచ్చితంగా వెళ్ళాలంటావా?
ఆ, కుటుంబం అని రాయబడిన తర్వాత అందరికీ అది వర్తిస్తుంది. ఒక్కరికి సంబంధించింది కాదు అది. అర్థమవుతుందా? అయితే దేవుడు అందరిని పిలిచాడా? ఏం ఒకసారి ఒకసారి పాజ్ చేసి అందరికీ దేవుడు పిలుస్తున్నాడా? ఒక్కరికి పిలుస్తాడా ప్రత్యేకంగా? మళ్ళీ ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. సహవాసానికి పిలిచిన దేవుడు సేవకు పిలవలేదా? సంఘంలోనికే పిలిచాడా? సేవకు ప్రత్యేకంగా పిలవాలా? ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడా? పిలుస్తాడా? పిలిచిన ఎందుకు పిలిచాడు? వాని గుణాతిశయములను, ఎవరి గుణాతిశయములను? ఎవరైతే మిమ్మల్ని పిలిచాడో ఆ యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. పిలిచిందే ఎందుకు? పని చేయడానికి. పిలిచిందే ఎందుకు? క్రీస్తు స్వార్థను ప్రకటించడానికి. పిలిచిందే ఎందుకు? సేవ చేయడానికి. అంటే ఎవరైతే పిలవబడుతున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ పిలవబడింది ఎందుకు అంటే క్రీస్తును ప్రకటించడానికే. గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏంటి మీరు యేసు ప్రభువును విశ్వసిస్తున్నారంటే నేను విశ్వసిస్తున్నాను అంటావు. మరి నువ్వు దేవుని సేవకు పిలవబడ్డావా అన్నారు అనుకోండి, లేదండి అంటారు. అదేంటి? విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా అంటే అవునండి అంటారు. సేవకు పిలిచాడా దేవుడు నిన్ను పిలిచాడా సేవకు అని అడిగారు అనుకోండి, లేదండి మమ్మల్ని పిలలేదు అంటున్నారు. అంటే ఏమనుకుంటున్నారంటే విశ్వసించడం వేరు, సేవ చేయడం వేరు అనుకుంటున్నారు. కాదు, విశ్వసించిన వాడే సేవ చేయాలి. ఇది బైబిల్. నువ్వు విశ్వసించి దేవుని యొద్దకు వచ్చావంటే దేనికి వచ్చావు? పని చేయడానికి వచ్చావు. అదే చెప్తున్నాడు కదా. అయితే మీరు చీకటిలో నుండి, ఏ చీకటిలో నుండి? లోకములో ఉన్న పాపం అనే బంధకాల నుంచి, అపవాది శక్తుల నుంచి నువ్వు విడిపింపబడి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, వాక్యం అనే వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, మిమ్మును పిలిచాడు దేవుడు. పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయడం నీకు పని ఉంది. పని ఉంది కనుక పిలిచారు. ఎందుకు పిలుస్తారండి? కూలికి ఎందుకు పిలుస్తారు? పని చేయడానికి పిలుస్తారా? ఖాళీగా ఉండడానికి పిలుస్తారా? మరి యేసుక్రీస్తు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? సేవ చేయడానికి. అంటే ఒక్కరు చేయాలా? అందరూ దేవుని సేవ చేయాలా? పిలవబడిన, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయడానికే పిలవబడిన వారు. అర్థమవుతుందా? ఎప్పుడు పిలిచాడు? యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే పిలిచాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. అందరినీ పిలిచాడా? ఒక్కడిని పిలిచాడా? అందరినీ యేసు ఒకేసారి పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. పిలిచాడా? నా యొద్దకు రండి. పిలుస్తాడా? పిలిచాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును.
నేను సాత్వికును దీన మనస్సు గలవాడును గనుక ఎవరు ఎత్తుకోవాలి? పిలవబడిన వారందరూ. ఎవరెవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో, విశ్వసిస్తున్నారో వారందరూ మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. నా కాడి అంటే ఆయన సేవ. నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలేనగా నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి. ఇదిగో నా సేవ చేయడానికి నేను పిలుస్తున్నాను. నీ భారాన్ని నేను తీసి నా భారాన్ని నీ భుజం మీద మోపుతున్నాను అని యేసుక్రీస్తు పిలిచాడు. యేసుక్రీస్తు పిలిచాడు. ఎలా పిలిచాడు? ఆయన మాట ద్వారా పిలిచాడు. ఆ మాటకి మరో పేరే వాక్యము. దేవుడు తన సేవ కొరకు మనుషుల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు? తన మాటల ద్వారా, తన వాక్యం ద్వారా మనుషుల్ని దేవుడు వాక్యం ద్వారా పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? మన పిలిచాడా? పిలుస్తాడా? పిలిచాడు. ఎలా పిలుస్తాడు? ఎలా పిలిచాడు? వాక్యం ద్వారా. ఈరోజు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎలా ఉంచారు? ఆయన మాట విని. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చిన మాట వలన కలుగును. అంటే వాక్యం వచ్చింది అంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, పిలుస్తున్నాడు. మీరు విశ్వాసం ఉంచారంటే ఆయన వాక్యం మిమ్మల్ని పిలుస్తుంది. చూడండి ఒకసారి దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దశలోనీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు దశలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎలా పిలుస్తున్నాడు? వాక్యం ద్వారా, సువార్త వలన పిలుస్తున్నాడు మనల్ని. పిలిచేశాడా? పిలుస్తాడా? పిలిచాడు. సువార్త వలన మిమ్మును పిలిచెను అంటే జరిగిపోయింది. ఇంకా పిలుస్తాడని ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. లేదు, వాక్యం ద్వారా ప్రతి మనిషిని దేవుడు పిలిచాడు. అలా పిలిస్తే అది ప్రత్యేకంగా లేదండి, సేవకు కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా, వాక్యం ద్వారా అందరినీ పిలుస్తాడు కదా అని చిన్న చూపు చూస్తారేమో దేవుని పిలుపుని. అలా చూస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఎలా వచ్చిందంట ఈ సువార్త మన దగ్గరికి? ఏదో మాట్లాడితే వచ్చేసింది కాదంట. ఆ పిలుపు ఎలా వచ్చిందంటే ఆ పిలుపులో శక్తి ఉందంట. చూడండి, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే సువార్త ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితోనూ పిలుస్తున్నాడు మనల్ని. అంటే అది మామూలు పిలుపు కాదు, తనలో ఎంతో బలం ఉంది దేవునిది. అందుకోసమే పౌలు గారు ఏమంటారంటే, సిలువను గూర్చిన వార్త నశించుకున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అన్నాడు. అంటే సువార్త వల్ల పిల్లడం ఎంతో శక్తితో వస్తుంది మన దగ్గరికి. ఏదో మాట్లాడితే రాలేదు. అంత చీప్ కాదు ఆ పిలుపు. ఎవరైనా దీన్ని ఒకవేళ ఈ పిలుపు ఇది దేవుని వలన సేవకు మమ్మల్ని పిలిచింది అని ఎవరైతే దాన్ని తీసుకోరో, ఇంకా దేవుడు మమ్మల్ని సేవకు పెళ్ళలేదు అని ఎవరైనా అన్నారు అనుకో, వాళ్ళు ఎవరిని తిరస్కరిస్తున్నట్టు తెలుసా? దేవుని పిలుపుని తిరస్కరిస్తున్నవారు. మమ్మల్ని ఇంకా సేవకు పెళ్ళలేదు దేవుడు, మేము ఇంకా ఎదురు చూస్తాము అని ఎవరైతే దేవుని వాక్యానికి లోబడరో, ఈ మాటలకి
వారిని ఎవరిని తిరస్కరిస్తున్నారు తెలుసా? ఎవరిని పక్కన పెడుతున్నారు తెలుసా? దేవుని మాటను దేవుని పక్కన పెడుతున్నారండి. చూడండి, అదే మాట దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 7-8 వచనాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఎవరైతే తన పిలుపును ఒప్పుకోరో, నన్ను ఇంకా పిలలేదు అని ఎదురు చూస్తారో, ఇంకా పిలుస్తాడని చూస్తున్నారో, ఒకవేళ ఈ పిలుపును పక్కన పెట్టారనుకోండి, ఎవరిని తిరస్కరిస్తున్నట్టు, ఉపేక్షిస్తున్నట్టు? దేవుని ఉపేక్షిస్తున్నాడు. పిల్లలేదు అంటున్నావంటే పిలిచాను అని చెప్తున్న దేవుని మాటను పక్కన పెడుతున్నావు. దేవుణ్ణే ఉపేక్షిస్తున్నావు నువ్వు. ఎంత నష్టం అండి దేవుని మాటను పక్కన పెడితే. దేవుడు పిల్లలేదని నువ్వు చెప్పావు అనుకో, ఆయన మాటని అబద్ధం అని చెప్తున్నావు నువ్వు. ఆయనేమో పిలిచానంటే నువ్వేమంటున్నావు? పిల్లలేదు అంటున్నావు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, ఆయన నమ్మదగిన వాడు కదా. అంటే ఆయన మాట నిజం, మన మాటే అబద్ధం. దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు మనం నేర్చుకున్నాం. ఎప్పుడు పిలిచాడు నేర్చుకున్నాం. ఎందుకు పిలిచాడు? సేవ చేయడానికే పిలిచాడు. సేవ చేయడానికే పిలిచాడు. అసలు చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఎందుకు పిలిచాడో చూడండి. రోమీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. చివరి వచనాలు చదువుకుందాం, చివరి నుంచి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చివరి మాట, యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డాం మనం. ఇంకా ఎందుకు పిలిచాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాథ కాలమునే క్రీస్తు యేసు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎలా పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపు అంటే వాక్యం పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని ఆయన పిలిచాడు. ఇంకా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. ఎంత పరిశుద్ధంగా నేను పిలిస్తే ఇంకా పిలవలేదు అని మీకున్న నిశ్చయత పోగొట్టుకోవద్దు. అదే చెప్తాను. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు. నిశ్చయము అంటే అయ్యా దేవుడు మనల్ని పిలిచాడు అని ధైర్యంగా ఉండాల్సిన మనం ఈరోజు ఇంకా పిలవలేదు అని ఎదురు చూస్తున్నాం. అలా ఉండొద్దు. పిలిచాడు అని మీరు ఏం చేయాలంట? నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి అంటున్నాడు. పిలిచాడు మనల్ని, పిలిచాడు ఆయన. పిలిచెను అని ఎన్నిసార్లు చదువుతున్నాం మనం. ఎవరైనా ఇంకా పిలలేదు, దేవుడు సేవకు పిలలేదు, దర్శనం ద్వారా పిలుస్తాడు అన్నారు అనుకోండి, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎక్కడైనా
దేవుడు పిలుస్తాడు ఎదురు చూడండి అని ఎక్కడైనా రాసి ఉంటే సేవ కోసం ఒక్క రెఫరెన్స్ చూపించమనండి. మనం ఇంతవరకు చూసిన ప్రతి రెఫరెన్స్లో ప్రతి వాక్యంలో పిలిచెను అని ఉంటుంది. జాబ్కి అప్లై చేసినప్పుడు ఎగ్జామ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఒకవేళ పాస్ అయిపోయాడు అనుకోండి, కాల్ లెటర్ అని ఒకటి పంపిస్తారు. అంటే నువ్వు జాబ్కి సెలెక్ట్ అయ్యావు, ఇదిగో ఈ డేట్లో నువ్వు జాయిన్ అవ్వాలి అని ఒక లెటర్ పంపిస్తారు గవర్నమెంట్ తరఫున. ఒకవేళ అబ్బాయి ఇంటి దగ్గర లేడు అనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తారు ఆ లెటర్. ఆ లెటర్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు, సైన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ డేట్ వచ్చింది, వీడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అడిగామనుకోండి, జాబ్ లెటర్ నాకు ఇవ్వలేదు, మా ఇంటి దగ్గర ఇచ్చారు అన్నాడు అనుకోండి, ఎవరికి నష్టం? నాకు స్పెషల్గా పిలాలి, అలా పిలిస్తే నేను వెళ్తానంటే ఆ జాబ్ మరి నీకు ఉండదు. లెటర్ వచ్చింది, అది చూసుకొని నువ్వు ఫ్యామిలీకి ఇచ్చినా నీకు ఇచ్చినా నువ్వు చూసుకొని డేట్కి వెళ్ళిపోవాలి. మరి నువ్వేంటి స్పెషల్గా నిన్ను పిలాలంటావు? తప్ప కదా? దేవుడు అందరినీ ఒకేసారి పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? వాక్యం ద్వారా పిలుస్తున్నాడు. ఆ పిలిచినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ 10 రోజులు ఉంటాను, 30 రోజులు ఉంటాను ఉపవాసం ఉండి అప్పుడు దేవుడు పిలుస్తాడని నేను వెళ్ళడం. నువ్వు కలలు కనాల్సిందే తప్ప, ఒకవేళ కల్లో అలాగా అనుకుని పడుకుంటావు కాబట్టి కల్లో ఒకవేళ నిజంగా పిలిచినట్టు అనిపిస్తుంది. కళ్ళు చాలా వస్తాయి, అందులో ఇది ఒక్కాలే. అర్థమవుతుందా? ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు? సేవ చేయడానికి. ఒక్కరిని పిలుస్తాడా? అందరినీ ఒకేసారి పిలిచాడా? అందరినీ. ఎలా పిలిచాడు? సువార్త వల్ల, వాక్యం వల్ల. ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఏమంటున్నాడు? సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుడేమో మిమ్మును పిలిచానయ్యా, ఆ పిలుపు ఎలాంటిదో చూడండి అని దేవుడు చెప్తుంటే, మిమ్మల్ని పిల్లేదు, ఎదురు చూడండి దేవుడు పిలుస్తాడని ఈరోజు సేవకులు చెప్తున్నారు. నేను పిలిచాను, ఆ పిలుపు ఎటువంటిదో మీరు చూసుకోండి. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచానో తెలుసా? మీరు లోకమందు జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఎర్రివారిని, పనికి మాలిన వారిని, బలవంతులైన వారిని కాదు, బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని కాదు, ఎన్నిక లేని వారిని, మంచివారిని కాదు, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ పిలుపు చూడు, నువ్వు ఏ స్థితిలో నిన్ను పిలిచానో నేను అని దేవుడు చెప్తున్నాడు. నీ పిలుపుని బట్టి నువ్వు దేవుని కోసం యథార్థంగా బ్రతకవయ్యని దేవుడు చెప్తుంటే ఇంకా పిలుస్తాడని వీళ్ళు చెప్తున్నారు. పిలిచింది ఎందుకైతే? సత్క్రియలు జరిగించడానికి. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకును. ఎందుకు పిలుచుకున్నాడంటే సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉంటామని. అది దేవుని పిలుపుకు కారణం ఏంటంటే, ఇదిగో తన సేవ వాక్య ప్రకారంగా జరిగిస్తామని, సేవలో ప్రతిదినం వాక్యానుసారంగా నడుచుకుంటామని. అదే తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సుంచినట్లు.
ఏం చేయాలి? విశ్వాసం ఉంచిన వారు అందరూ ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి, సేవ చేయాలి. విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటియందు మనస్సు ఉంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవాలని నేను కోరుచున్నాను. అంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని సేవ చేయాలి. ఇలా చెప్పకపోవడం వల్లే ఈరోజు సేవకుడుగా ఒక్కరే ఉంటున్నారు. ఒక్కడే పని చేస్తున్నాడు. ఒక్కడే ఎంతమందిని రక్షించగలడు చెప్పండి మీరే? ఒకరు చేసే పని ఎంత ఉంటుంది? 100 మంది చేసే పని ఎంత ఉంటుంది? మరి మిగతా వాళ్ళు ఎందుకు పిలువబడ్డారు? అయితే సంఘంలో ఉన్నవారు దేనికి పిలువబడ్డారు? కూర్చోడానికి, ఆదివారం చర్చిలో వచ్చి. నిన్నే స్పెషల్ ఏంటి? నువ్వేట సీఎమ్మా పిఎమ్మా? కాదే, అందరితో మనం కూడా సమానం. ప్రత్యేకత ఏం లేదు. నీకు నువ్వుగా ప్రత్యేకపరుచుకుంటున్నావు అంతే. నేను గొప్పవాడిని అని చూపించుకోవడానికి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. ప్రతి ఒక్కరూ. అది ఏ విధంగా సేవ చేస్తావు? ఒక వాక్యాన్ని ప్రకటిస్తావా? లేదా ఒక మీటింగ్ పెట్టిస్తావా? లేదా సేవకు డబ్బులు ఖర్చు పెడతావా? లేదా ఒక మనిషిని దేవుని యొద్దకు తీసుకొని వస్తావా? లేదా వంట చేస్తావా? లేదా చర్చి క్లీన్ చేస్తావా? ఏ విధంగానైనా దేవుని పని చేయాలి నువ్వు. వాక్యం ప్రకటించడం ఒక్కటే సేవ కాదు, మిగతావి కూడా సేవే. దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో నువ్వు ఉండాలి. ప్రతిదీ సేవే. ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నాను, మీరు లేకపోతే ఎవరో ప్రకటిస్తాను నేను? చెప్పండి మీరు. అంటే ఇలా కూడుకొని దేవుని మాటలు వినడం కూడా దేవుని సేవలో ఒక భాగ్యం. ఆ సేవ జరిగించడానికి ముందొచ్చి తుడిచి బరకాలు పరిచి ఇలా సిద్ధం చేయడం కూడా ఒక సేవ. ఒక బహిరంగంగా మనం కూడుకొని ఒక మీటింగ్ పెట్టాలంటే దానికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు. అది ఇవ్వడం కూడా సేవే. ఆ పని చేయడం కూడా సేవే. ఆ వచ్చిన కుర్చీలు వేయడం, ఆ కుర్చీల్లో మట్టి ఉంటే తొట్టడం, అది కూడా సేవ. ప్రతిదీ దేవుని కార్యక్రమంలో మనం ఏది చేసిన దేవుని సేవ కిందకు వస్తుంది. అందులో ప్రధానమైనది వాక్యం ప్రకటింపబడ్డం. ఆ ప్రకటింపబడ్డం ఒక ప్రకటించాలి అని మనసులో అందరూ ప్రకటించే వాళ్ళైతే మిగతా పని చేసేవారు ఎవరు? సంఘాభివృద్ధి జరగాలంటే ఒక్కొక్కటి, మన శరీరం ఉంది, ఎన్ని అవయవాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. అన్ని పనులు కన్నే చేస్తుందా? చెయ్యి ఒక పని చేస్తుంది, కాలు ఒక పని చేస్తుంది, నోరు ఒక పని చేస్తుంది, నాలుక ఒక పని చేస్తుంది, చెవులు ఒక పని చేస్తున్నాయి. ఇవన్నీ ఏంటి? అవయవాలు. ఒకదానికొకటి కలిసి ఉంటాయి, దేనికి ఏది వ్యతిరేకించదు. అలాగే సంఘంలో ఉన్న మనం కూడా దేవుని పనిలో ఒక్కొక్క పని, మన బాధ్యత ఏంటి, మన పని ఏంటి? వచ్చి వెళ్ళిపోతున్నామా? ఏదైనా పని చేస్తున్నామా? వాక్య వెళ్ళిపోవడమేనా? మన వంతు మనం ఏం చేయగలుగుతున్నాం? నిన్ను పిలిచిందే సేవకి. విశ్వాసిగా ఉండిపోవడానికో, విశ్వాసం ఉంచి నీ పని చేసుకోవడానికో కాదు. పని చేయడానికి, నువ్వు దేవుని పని చేయడానికి పిలువబడ్డావు. నువ్వు అర్థమవుతుందా? అయినా నువ్వు నమ్మలేదానికి ఈ మాటలన్నీ. ఒకే ఒక పిలుపు ఉంది. అదే పిలుపు తెలుసా? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ఏంటి చెప్పాలి? కంఠస్థ వాక్యం అది. ప్రభువా, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మనుషులకు మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని పిలిచుచున్నావు. ఏ పిలుపు ఉందైతే? చివరి పిలుపు ఉంది, అదే చావు. అంతే తప్ప సేవకు పిలుపు కాదు. ఆల్రెడీ పిలిచాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటాను, మార్కు సువార్తలో ఒక మంచి మాట దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని చెప్పాడు. చెప్పాడా? చెప్పలేదా?
చెప్పాడు. సర్వలోకంలో ఈ ఊరు లేదా? మళ్ళీ ప్రత్యేకంగా ఊరి పేరు ఎందుకు చెప్తున్నావు? కొంతమంది చెప్తారు కదండి, నన్ను ఈ ఊరు పిలిచాడండి. ఊరేంటి? సర్వలోకానికి వెళ్ళమన్నాడు ఆయన. సర్వలోకంలో ఊరు ఒకటి, నీకు స్పెషల్గా దాని పేరేం చెప్పుడు. నువ్వు దేవుని సేవ ఎక్కడ నీకు జరగాలనిపిస్తుందో, ఈ ఊర్లో విశ్వాసం లేరు, దేవుని వాక్యం లేదు, దేవుని మాటలు లేదని నీకు అనిపించిందా? ఆ ఊరు సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, దేవా నేను ఈ ఊర్లో చేయాలనుకుంటున్నాను, వెళ్ళి వాక్యం ప్రకటించడమే. అంతే తప్ప మళ్ళీ ప్రత్యేకంగా ఊరి పేరు చెప్పడం, వ్యక్తి పేరు చెప్పడం కాదు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళైనా దేవుని మాటలు ప్రకటించవచ్చు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పిలుస్తాడా? పిలిచాడా? ఎలా పిలిచాడు? తన సువార్త వలన, వాక్యం ద్వారా మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? విశ్వాసగా ఉండిపోవడానికి కాదు, విశ్వాసం ఉంచిన వారందరూ సత్క్రియలు చేయడానికి, సేవ చేయడానికి. ఎప్పుడు ప్రారంభమైంది పిలుపు? యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైపోయింది. ప్రతి ఒక్కరూ సేవ చేయాలా? అవును. పిలుపు కోసం ఎదురు చూడమని దేవుడు చెప్తున్నాడా? సేవకులు చెప్తున్నారా? విశ్వాసులుగా ఉన్న మనం అందరం దేవుని పని చేయాలి. ప్రతి ఒక్కరూ సేవ చేయాల్సిన వారే. పిలిచిందే అందుకు. కూలికి నిన్ను పిలిచాడంటే పని లేక పిల్లరు, పని ఉంటేనే పిలుస్తాడు. అందుకోసమే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పిలుచుకున్నాడు. అంటే నిన్నేమనుకున్నాడంటే, నువ్వు వచ్చిన తర్వాత నీకు పని ఇవ్వాలనుకోవట్లేదు, నువ్వు పని చేస్తావని నిన్ను పిలిచాడు. కూలి కోసం పిలిచేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని పిల్లరు. ఆ అమ్మ బాగా పని చేస్తుందండి, కూలికి సరిపడినట్టుగా పని చేస్తుంది కాబట్టి ఆ అమ్మని పిల్లండి, ఈ అమ్మ వద్దు అంటారు. అవునా? మరి నిన్ను పిలిచాడంటే చేస్తావని దేవునికి ముందే తెలుసు కనుక నిన్ను పిలుచుకున్నాడు. మరి నువ్వు వచ్చిన తర్వాత చేస్తున్నావా? సంఘాల్లో కూర్చొని, చర్చిలో కూర్చొని, పాటలు పాడుకొని, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అయిపోద్దా? కాదు, పని ఉంది. నీ వంతు నువ్వు జీవితంలో దేవుని సేవకు ఎలా ఉపయోగపడుతున్నావు, లేకపోతే నీ పని ఏంటి, నీ బాధ్యత ఏం చేస్తున్నావు? మరి ఊరికి నువ్వు వచ్చేస్తుందా పరలోకం? ఏది మన ఊర్లో ఒక ప్లేస్ కొను, మన ఊర్లోనే ప్లేస్ కొనలేము మనం. పోనీ మన కొల్లువాళ్ళ సెంటర్లో కొనగలమా? ఎంత తెలుసు రేటు? సెంట్ 5 లక్షలు కొల్లువాళ్ళ సెంటర్లో. సెంట్, ఓకేనా? 5 లక్షలు. అదే పాలకొండలో కొంటే ఏ 10 లక్షలు ఉంటుందో. అదే శ్రీకాకుళం జిల్లాలో కొంటే ఇంకెంత రేటు ఉంటుందో. వైజాగ్లో అయితే, హైదరాబాద్లో అయితే. మరి పరలోకంలో నీకు స్థలం కావాలి వద్దా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు వెళ్ళేటప్పుడు? మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను అన్నాడు. అక్కడ మీకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. మరి అక్కడ స్థలం కావాలంటే ఎంత రేటు అవుతుంది చెప్పండి? అంత రేటు పెట్టి మనం కొలగలమా? అందుకోసమే మనకు బదులుగా మన విలువ అంతా ఆయన చెల్లించాడు. అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 20 వచనాల్లో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ ఎంత తెలుసు పరలోకానికి విలువ? యేసుక్రీస్తు రక్తం కార్చినంత. అది మనం పెట్టలేం కనుక మనకు బదులు ఆయన చేసేసాడు. మరి నువ్వేం చేయాలి? ఆ చేసి విలువ పెట్టి ఆ లోకాన్ని కొని నీకు ఇస్తున్న ఆ యేసు గురించి నీ జీవితంలో ప్రకటించు అని చెప్తున్నాడు. మరి ఈ చిన్న పని కూడా మనం చేయకపోతే ఆ పరలోకాన్ని పొందుకోగలము? ఈ కాలంలో దేవుడు తన సేవకి ఎలా పిలుస్తాడు అన్నదాన్ని మనం నేర్చుకున్నాం. పిలిచాడా? పిలుస్తాడా? పిలిచాడు. కాబట్టి పిలుపుకి తగినట్లుగా జాగ్రత్త కలిగి ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన రక్షణ కాపాడుకుంటూ బ్రతకాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.